నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారిన మొంతా తుఫాన్ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సులపై కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల తనిఖీలు. విశాఖలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు. మొంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించిన విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వచ్చే 3 రోజుల పాటు అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశం. మన్యం జిల్లాలో మలేరియా నియంత్రణకు మా ఊరికి మలేరియా వచ్చింది పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ మలేరియా నివారణపై అవగాహన కల్పించిన అధికారులు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం 24 గంటల్లో తుఫానుగా బలపడనున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉందన్నారు. తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కోస్తా తీరం వెంబడి జిల్లాలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మంత్రులు, సెక్రటరీలు, ఐఏఎస్లు, కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం తుఫానుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే మంత్రుల వారీగా శాఖలపై క్షేత్రస్థాయి అధికారుల వరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నా వినియోగించేందుకు జిల్లాలకు శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. తుఫాను ప్రభావం చూపే జిల్లాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దించామన్నారు. అవసరమైతే రంగంలోకి మరిన్ని బృందాలు సిద్ధం చేశామని చెప్పారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తప్పవన్నారు. ప్రజలు భయాందోళనకు గురి కావద్దన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు రేపు ఎల్లుండి బయటికి రావద్దని అనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూడా బ్యారేజ్ వేసుకొని వాటన్నిటిని కూడా ఒక కేస్ స్టడీస్ కింద తీసుకొని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు మనకి తుఫాన్కి రావటానికి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, తుఫాన్ వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి. సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లోనే 27th, 28th, 29th ఈ 3 రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ని ఇక్కడ మేము 24/7 ఈ లైజనింగ్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఇక్కడ మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. సుమారు ఎక్కడ సహాయక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని సుమారుగా ఒక 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని దగ్గర మనకి 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అంటే రిజర్వ్లో ఉన్న వాటిలన్నింటినీ కూడా కలుపుకొని దగ్గర 13 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని, ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలో 30 మంది టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఫుల్ ఎక్విప్మెంట్స్తో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ అని ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్తో పాటు ఈరోజు ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్స్ని, నోడల్ ఆఫీసర్స్ని కూడా ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసర్స్ని అక్కడికి వేయటం జరిగిందండి. సో వాళ్ళందరూ కూడా ఆ జిల్లాలకు చేరుకొని ఆ జిల్లాల దగ్గర నుంచి ప్రిపేర్నెస్ని చెక్ చేసుకోవటం, ఆ రిలీఫ్ క్యాంప్స్ ఎలా ఉన్నాయి, రిలీఫ్ క్యాంప్స్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి శానిటేషన్ దగ్గర నుంచి వాటర్ సప్లై వరకు ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఇక్కడ మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీ డిపార్ట్మెంట్ని కూడా ఆఖరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా మనకి కార్పొరేషన్స్లో ఉన్న ఈ విండ్ పొజిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, విండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోర్డింగ్స్ నియర్ బై దగ్గర పెద్ద హోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రిమూవ్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ అందరికీ, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకి వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ 2 రోజుల ముందు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకి సంబంధించి వలలు, వాళ్ళకి బోట్స్ విషయంలో వాళ్ళకి కొంచెం కంగారు ఉంటుంది. వాటన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని సురక్షితమైన ప్రదేశాలకి తీసుకురావడానికి కూడా మేమందరం కూడా అలర్ట్గా ఉన్నాం. ముఖ్యంగా కాకినాడ దగ్గర అనేసరికి కొంచెం ఉప్పాడ బీచ్ ఇవన్నీ కూడా నియర్ బై విలేజెస్ ఉంటాయి.
సో ఆ విలేజెస్ వాళ్ళని ఎంత మేరకు అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి వాటన్నింటి మీద కూడా ముందే ఒక SOPని రెడీ చేసుకొని ఈరోజు రెడీ చేసుకున్నాం. ముఖ్యంగా ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే మేము అన్ని రకాలుగా అంటే మ్యాక్సిమం పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, NDRF, SDRFతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్, LN డిపార్ట్మెంట్స్ అన్నీ, పంచాయతీరాజ్, RWS, ఇరిగేషన్, మేజర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సార్ కూడా, సాయి ప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ టైంకే ఐడెంటిఫై చేసుకున్నాం. పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరభద్ర బాక్షి పిలుపునిచ్చారు. ప్రపంచ పోలియో డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ వద్ద రోటరీ క్లబ్స్ వైజాగ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మ్యాప్ షో నిర్వహించారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి YMCA వరకు అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శంకరభద్ర బాక్షి మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా 99% పోలియో కేసులు తగ్గాయన్నారు. పోలియో నివారణకు టీకాలు రావడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. అదేవిధంగా పోలియో బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో మంచి ఫలితాలు పొందామన్నారు. దేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. పోలియో నిర్మూలన కోసం ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు కళ్యాణ్ చక్రవర్తి, జి రాంబాబు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచంలో వరల్డ్ పోలియో ఫ్రీ డే అని జరుపుకుంటాము. మన దేశంలో 2011 సంవత్సరం లాస్ట్ పోలియో కేస్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో హౌడాలో లొకేట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు లాస్ట్ 14 సంవత్సరంలో మన దేశంలో ఒక్క పోలియో కేసు కూడా లేదు. కానీ ఈరోజు కూడా ప్రపంచం పోలియో ఫ్రీ అని మనం డిక్లేర్ చేయలేకపోతున్నాం, పోలియో ఇరాడికేట్ చేయలేకపోయాము. ఎందుకంటే ఈరోజు కూడా పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో వైల్డ్ పోలియో కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా దాదాపు 39 కేసులు అక్కడ డిటెక్ట్ అయినాయి. వైజాగ్లో 22 రోటరీ క్లబ్స్ ఉన్నాయి. మోర్ దాన్ 1000 మెంబర్స్ ఉన్నారు. రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా పోలియో ఎరాడికేషన్లో ఎన్నో సంవత్సరాల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. రొటేరియన్స్ అందరూ ఎంతో కష్టపడి డొనేషన్స్ ఇచ్చి వర్క్ చేసి ఈ పోలియో ఎరాడికేషన్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించారు. అయితే ఈ వైరస్ అనేది ఈరోజు భారతదేశంలో గత మోర్ దాన్ 10 years పోలియో ఎక్కడ కేసు రిపోర్ట్ అవ్వలేదు. అలాగని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కాదు. ప్రపంచం నుంచి ఎక్కడైతే పోలియో ఉన్నా కూడా కంప్లీట్ ఎరాడికేట్ అయిన తర్వాత కూడా కంటిన్యూగా మనం ఈ వ్యాక్సినేషన్ వేస్తే ఆ తర్వాత కొన్ని రోజులకి ఎరాడికేట్ అయిపోద్ది. మనకి పోలియో యాక్చువల్గా ఇండియాలో కంప్లీట్గా ఎరాడికేట్ అయిపోయినా అదర్ దేశాల్లో ఉంది. ఇది వైరస్ లాంటిది. మనం కంటిన్యూగా యాక్చువల్గా పోలియో డ్రాప్స్ వేసుకుంటే మాత్రమే ఇది మళ్ళీ రాకుండా ఉంటుంది. ఈ అవేర్నెస్ కోసం అని చెప్పేసి యాక్చువల్గా ఊర్లో ఉన్న అన్ని రోటరీ క్లబ్స్ కలిపి ఈ ఈవెంట్ చేయడం జరిగింది. మొందా తుఫాన్ దృష్ట్యా విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాబోయే 3 రోజుల్లో అధికారులందరూ అందుబాటులో ఉండాలని సెలవును రద్దు చేశారు. మొందా తుఫాన్ వల్ల భారీ వర్షాలతో పాటు పెనుగాలులు వీచే అవకాశం ఉంది. దీనివల్ల పల్లపు ప్రాంతాల్లో ఉండే వారందరూ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నదీ తీర, కొండవాలు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ తుఫాను వల్ల ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. ప్రజలందరూ తమ సూచనలు పాటిస్తూ తమకు సహకరించాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. ప్రతి ఒక్కరూ మలేరియా పట్ల అవగాహన పెంచుకొని అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని మలేరియా రహిత సమాజం కోసం సహకరించాలని మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కోరారు. మలేరియాపై ప్రతి గ్రామంలో అవగాహన ముఖ్యమని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన మా ఊరికి మలేరియా వచ్చింది అవగాహన కార్యక్రమం గొరిడి గ్రామంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో మలేరియా వ్యాప్తిని అరికట్టడానికి, ప్రజల్లో అవగాహన పెంచడానికి గొరడలో మా ఊరికి మలేరియా వచ్చింది అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జిఎల్పురం మండలం గొరాడ విలేజ్లో మా ఊరికి మలేరియా వచ్చిందనేటువంటి ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. జిల్లాలో 4 కేసులు ఇప్పుడు యాక్టివ్ మలేరియా కేసులు ఉన్నాయి.
ఈ మలేరియా వచ్చినటువంటి గ్రామంలో ఆ గ్రామానికి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అన్ని హ్యాబిటేషన్స్లోనూ అలాగే అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మలేరియా గురించి వాళ్ళ చుట్టూ మలేరియా ఉంది అనేటువంటిది అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో మండలంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఆ గ్రామాన్ని విజిట్ చేస్తారు, అక్కడ ర్యాలీ చేస్తారు. ఇంటింటికి ఒక్కొక్క అధికారి వెళ్ళి వాళ్ళకు అర్థమయ్యేలాగా చెబుతారు. మలేరియా అనేటువంటిది వాళ్ళ ఊర్లో ఒకరికి వచ్చిందని, దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి దోమలు మిమ్మల్ని కుడితే మీకు కూడా వస్తుందనే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తారు. సో దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలని చెప్పి, అలాగే కర్పూరం వేసినటువంటి నూనెని ఓపెన్ ప్లేసుల్లో రాసుకోవాలని చెప్పి, పూర్తి స్థాయి అంటే ఫుల్ చొక్కాలు ఫుల్ ప్యాంట్లు వాడాలని చెప్పి, దోమ కాటుకు గురి కాకుండా కాపాడుకోవాలని చెప్పి వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న గూగుల్ డేటా సెంటర్పై ప్రభుత్వం వాస్తవాలను తెలియజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశానని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. నగరంలో సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్పై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వాస్తవాలను చెప్పకుండా ప్రజలను మోసగిస్తుందని మండిపడ్డారు. 500 ఎకరాల భూమిని కేటాయించడం వల్ల వేల కోట్ల రూపాయల రాయితీ ఇచ్చి గూగుల్ సెంటర్ వల్ల ఎంతమందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వాన్ని సూటిగా చెప్పాలని ప్రశ్నించారు. డేటా సెంటర్ ద్వారా 50,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పడం శుద్ధ అబద్ధం అన్నారు. డేటా సెంటర్ ద్వారా 5 నుంచి 6,000 మందికి మించి ప్రత్యక్ష ఉద్యోగాలు రావన్నది నిపుణులు చెబుతున్న మాట అని తెలిపారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను తీవ్రస్థాయిలో శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు ఎంతో విలువైన భూములతో పాటు అనేక రాయితీలు ఇస్తూ ప్రైవేటు రంగాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాయని నిలదీయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తూ ఉంటాయన్నారు. ప్రైవేట్ సంస్థలు కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని సూచించారు. ఈరోజు విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ వస్తున్నట్టుగా 180,000 ఉద్యోగాలు వస్తాయి, దాని ద్వారా ఇంకొన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, ఇది మొత్తం గేమ్ చేంజర్ కాబోతుందని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందరికీ విశాఖపట్నం డెవలప్ అయితే, అందరికీ ఉద్యోగాలు వస్తే అందరికన్నా మేమే ముందు సంతోషిస్తాం. కానీ గత 10 సంవత్సరాల అనుభవం చూసినప్పుడు గవర్నమెంట్లో పల్టీలు కొడతా ఉన్నాయి డెవలప్మెంట్ పేరుతో. 2019లో ఎన్నికలకు ముందు జనవరిలో ఈ సేమ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అదానితో ఒప్పందం చేసుకొని 70,000 కోట్ల పెట్టుబడి వస్తుందని, 70,000 కోట్ల పెట్టుబడి వస్తుందని, 1,00,000 ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు భూములు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. 2023 దాకా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన దాకా అదేం కదలకలేదు. మరలా ప్రభుత్వం వచ్చి అదే అదానితో మరలా ఒప్పందం చేసుకొని 400 ఎకరాల వాళ్ళకి కేటాయించారు. అందులో 130 ఎకరాలకు నేరుగా రిజిస్ట్రేషన్ కూడా చేశారు, ₹1 కోటి చొప్పున. మన రిషికొండ హిల్ నెంబర్ 3 చుట్టూ కేటాయించారు. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాల్లో డేటా సెంటర్ లేదు, ఏ హబ్బు లేదు, ఐటీ హబ్బు లేదు, పార్కు లేదు, ఉద్యోగాలు ఒకటి కూడా లేవు. పనోరమ హిల్స్ మీద ఇచ్చినటువంటి కంపెనీలకు కట్టినటువంటి అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, తీసుకున్నారు, ఖాళీగా ఉన్నాయి. ఈరోజు ఈ 400 ఎకరాలు అదాని కిందే ఉన్నాయి, ఆయన పెత్తనంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరూ తాజాగా చూసి ఉంటారు, ఎల్ఐసి దగ్గర మళ్ళా 33,000 కోట్ల రూపాయలు తీసుకున్న ఇప్పుడు అంతర్జాతీయ వార్త అయిపోయింది. అక్రమంగా అదాని అంటే మొత్తం దేశాన్ని, భూముల్ని, ప్రజల సంపదను అదానికి కట్టబెట్టడమే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనిగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలని, ప్రజల సంపదని, భూముల్ని అన్నిటినీ. దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో ఆదివారం 4వ రోజు శ్రీ మణవాల మహామునుల తిరునక్షత్రం పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరునక్షత్ర సందర్భంగా దివ్య ప్రబంధ సేవాకాలం ఆలయ స్థానాచార్యులు టిపి రాజ్గోపాల్ నేపథ్యంలో వారు మరియు నలాయిర అధ్యాపకులతో కలిసి అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు.
ప్రజలు తమకు సహకరిస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవడం పెద్ద కష్టమేమీ కాదని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. 47వ వార్డులో కంచెరపాలెం ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి జరుగుతుందని మభ్యపెడుతుందన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి వైద్య విద్యను పేద విద్యార్థులకు అందకుండా చేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు విద్య వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందేనని తెలిపారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో డాక్టర్ కావాలనే పేద విద్యార్థుల కళని నిజం చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా పేదలకు ఆరోగ్య భద్రత కల్పించాలి, ప్రభుత్వమే పూర్తిగా ఉచిత వైద్యాన్ని అందించాలని ఒక దృఢ సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలకి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్స్ తీసుకొచ్చి వాటికి ఫైనాన్షియల్ శాంక్షన్ చేయించి వాటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి ల్యాండ్ అలాట్ చేసి అందులో 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి మిగతా 10 మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణ సర్వే తరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక అవినీతిమయ నిర్ణయంతో ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకుని మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు అందరితో కూడా మమేకమై ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం వాయుగుండం దక్షిణ ఆగ్నేయంగా 920 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. రాబోయే 12 గంటల్లో నైరుతి, దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ నెల 28 ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఇది మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ ప్రాంతం మీదుగా తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఈ సమయంలో గాలి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని తెలిపారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీవ్ర తుఫాన్ తీరం దాటే ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జగన్నాథ్ కుమార్ తెలియజేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. 28వ తేదీ నాటికి అది మరింత వాయువ్య దిశలోనూ ఉత్తర వాయువ్య దిశలోనూ పయనించిన తరువాత తీవ్ర తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. 28వ తేదీ సాయంత్రానికి రాత్రికి మధ్య ప్రాంతంలో ఆంధ్ర కోస్తా తీరంలోని కళింగపట్నం మచిలీపట్నం మధ్యలో అనగా కాకినాడ తీరానికి సమీపంలో కోస్తా తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగం వీచే అవకాశం ఉంది. ఇక తీవ్ర తుఫానుగానే తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో ల్యాండ్ ఫాల్ అయ్యే ప్రదేశంలో సాధారణ ఆటుపోట్ల కన్నా 1 మీటర్ ఎత్తులో ఉప్పెన ఉండే అవకాశం ఉంది, 1 మీటర్ ఎత్తు వరకు. కాబట్టి ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాలలో అత్యంత అప్రమత్తంగాను, మిగిలిన ప్రాంతాల్లో అప్రమత్తంగాను ఉండాల్సిందిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక జిల్లా యంత్రాంగానికి, విపత్తు నిర్వహణ యాజమాన్యాలకి విషయాన్ని క్రమక్రమంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక రాష్ట్రంలో ఈ 5 రోజులు కూడా వర్షాలు బాగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజు కొన్ని ప్రాంతాలలో, రెండవ రోజు పలు ప్రాంతాల్లో, 3-4 రోజుల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇక కోస్తా జిల్లాల్లో ఈరోజు కాకినాడ, కోనసీమ మరియు పశ్చిమ గోదావరిలోనూ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతితో పాటుగా
అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. రేపు అనగా 27వ తేదీన ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామంటే కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు అత్యంత భారీ వర్షాలకి ఆస్కారం ఉన్న జిల్లాలవి. నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు భానుశంకర్ సూర్య తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో కేజీహెచ్లోని పిల్లల వార్డుల పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భానుశంకర్ సూర్య మాట్లాడుతూ వార్డులోని 200 మంది పిల్లలకు పండ్లను పంపిణీ చేశామన్నారు. కరోనా సమయంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురికి అండగా నిలబడ్డామన్నారు. గత 12 సంవత్సరాలుగా తాము పేదలకు, పేద విద్యార్థులకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులతో పాటు వారికి ఫీజులు చెల్లించేందుకు కూడా ఆర్థిక సహాయాన్ని అందజేశామని భానుశంకర్ సూర్య తెలియజేశారు. నగరంలో అనేక ఆసుపత్రుల వద్ద అన్నదాన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తున్నామని చెప్పారు. సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి నా పేరు భానుశంకర్. మేము గత 10-12 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి పేదలకు వాళ్ళకి నిత్యమైన అవసరాలు ఏవైనా ఉంటే, వాళ్ళకి ధనరూపంగా కాకుండా వాళ్ళకి నిత్య అవసరాలు ఏవైనా అవసరం ఉంటే మాకు ఇలా ఫోన్ చేస్తారు, సార్ మాకు ఇలాగ ఇబ్బందిగా ఉన్నది, మీ ద్వారా ట్రస్ట్ ద్వారా ఏమైనా సహకారం మాకు అందించగలరా అంటే వాళ్ళకి మాకు తగిన తోచిన సహాయం మేము చేస్తున్నాము. అలాగే ఈరోజు ప్రత్యేకంగా కేజీహెచ్లో పిల్లల వార్డు దగ్గర దాదాపు 200 మందికి ఫ్రూట్స్ పంచడం జరుగుతుంది. దీంతోనే మాతో పాటు మా సూర్య హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ సభ్యులు శివ, దిలీప్ అండ్ గోవింద్ గారు, అలాగే మా బ్రదర్ మెయిన్ ఫౌండర్ సూర్య హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ ఫౌండర్ సూర్యనారాయణ గారు ఇందులో పాల్గొన్నాము. థ్యాంక్ యూ. సూర్య మాట్లాడుతున్నాను, సూర్య హెల్పింగ్ హ్యాండ్ నుంచి. సో ఈరోజు కేజీహెచ్లో పిల్లల వార్డు దగ్గర ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసాము. సో ఇదే ఫ్రూట్ ఇదే కాకుండా డిఫరెంట్ ఈవెంట్స్ చేస్తాం. లైక్ ఎవ్రీ వీకెండ్ హైదరాబాద్లో ఫ్రీ ఫుడ్ హాస్పిటల్ దగ్గర డొనేట్ చేస్తాం. ఆర్ఫనేజ్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి నీడీ ఐటమ్స్ ఇస్తాం. మనీ రూపంగా కాకుండా ఏదైనా వస్తువు రూపంగా ఇస్తాం. సో ఇదే ఆల్మోస్ట్ 10 years నుంచి చేస్తున్నాం. సో ఈరోజు చాలామంది దీనికి సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. కేజీహెచ్ పిల్లల వార్డుకి అరౌండ్ 200 మెంబర్స్కి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ప్రతి మహిళ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే నివారణ ఎంతో సులభమని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరభద్ర బాక్షి అన్నారు. హెచ్ఐసిజి క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో ది పింక్ స్పిరిట్ ప్రతి కదిలే ఊపిరిలో ఆశ అనే నినాదంతో అవగాహన కార్యక్రమం జరిగింది. సిరిపురంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరభద్ర బాక్షి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండి తొలి దశలోనే క్యాన్సర్ను గుర్తించాలన్నారు. తొలి దశలో క్యాన్సర్ను గుర్తించి చికిత్స పొందితే సమూలంగా నివారించడం సాధ్యపడుతుందన్నారు. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని చెప్పారు. క్యాన్సర్పై ఎందరో పోరాడి విజయం సాధించారని గుర్తు చేశారు. ఎవరైనా క్యాన్సర్ బారిన పడితే అధైర్యపడవలసిన అవసరం లేదని పోలీస్ కమిషనర్ అన్నారు. క్యాన్సర్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. Now, among these 3 types of cancers, breast is the most common among females in India. Why is this awareness necessary? మనం ఎందుకు ఈ అవగాహన కార్యక్రమం ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పెడుతున్నాం, ఎస్పెషల్లీ అక్టోబర్ నెలలో పెడుతున్నాం? ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ క్యూరబుల్, ఫుల్లీ క్యూరబుల్. ఇంకొకటి, బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ లైఫ్ స్టైల్. చాలామందికి తెలియదు, ఒబిసిటీ, రెగ్యులర్గా మనం ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, ఆల్కహాల్ త్రాగడం, మందు త్రాగడం, స్మోకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ అన్హెల్దీ ఫుడ్, అన్హెల్దీ డయట్, దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది.
అందుకే లేడీస్ చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ డైట్ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, మందు టొబాకో అవాయిడ్ చేయడం, హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ డయట్ మెయింటైన్ చేయడం, హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం. ఈరోజు అంటే 25th అక్టోబర్ మాసం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఈ వాసోత్సవాలుగా ఈరోజు ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ తీసుకురావడానికి మన సర్వైవర్స్ని, హెల్త్ వర్కర్స్ని, చేసిన డాక్టర్స్, హెచ్సిజీ తరపు నుంచి స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఒక పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి మన నగరు సిపి గారు మిస్టర్ బాగ్చి గారు వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ ఎలాగ డయాగ్నోస్ చేయాలి, కామన్ పబ్లిక్ అవసరమైన విషయాలన్నీ కూడా స్క్రీనింగ్ గురించి అన్నిటి గురించి కూడా చాలా మంచి విషయాలు మాట్లాడారు. ఇంకా రూరల్లోకి వెళ్ళాలని చెప్పడం కూడా చాలా మంచి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చినందుకు చాలా హ్యాపీ. ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి చాలా మంచి విషయాలు అందరికీ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు మేము ఇంకా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపు నుంచి అరుణ్ కుమారి గారు మా సర్వైవర్ని ఆవిడ చేతే ఒక పేషెంట్స్కి మానసికంగా దృఢంగా ఉండడానికి హెల్ప్ అయ్యే విధంగా ఒక ప్రోగ్రామ్ కూడా ఇందులోనే ఇంకార్పొరేట్ చేసాము. సో ఇది అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారని హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. అంతేకాకుండా మ్యామోగ్రామ్ అనేది హెచ్సిజీ క్యాన్సర్ సెంటర్లో ఈ నెల నవంబర్ 30 వరకు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ కూపన్స్ అవి కూడా ఎవరు వచ్చినా సరే ఫ్రీ మ్యామోగ్రామ్ సర్వీస్ యూస్ చేసుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ సంవత్సరానికి ఒక్కసారైనా సరే కూడా మ్యామోగ్రామ్ చేసుకోవాలి. ఇది వాళ్ళ తొలి దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీన్ చేసి మరి క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. వాళ్ళకి లైఫ్ ఇంకా బెటర్గా అవడానికి హెల్ప్ అవుతుంది. కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంది. రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 2 రోజులుగా ప్రైవేటు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న 361 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. 40 బస్సులను సీజ్ చేశారు. అనుమతి లేకుండా బస్సుల్లో సీటింగ్ మార్పులు చేసి 63 ట్రావెల్ బస్సులను గుర్తించారు. అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయని ట్రావెల్స్పై భారీగా జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో కలిసి ప్రైవేటు బస్సులపై తనిఖీలు నిర్వహించినట్లు ఆర్టీఓ తెలిపారు. రవాణా శాఖ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు విశాఖపట్నంలోని మధురవాడ దగ్గర ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, రవాణా శాఖ ఆధ్వర్యంలోని బస్సులు తనిఖీ చేయడం జరుగుతుందండి. ఈ బస్సులు ఏంటంటే ముందుగా అనాథరైజ్డ్ ఆల్టరేషన్ అంటే సీటింగ్ కెపాసిటీ వేరే విధంగా తీసుకొని సీటింగ్ కెపాసిటీ ఉన్నవన్నీ కూడా స్లీపర్గా మార్చుకున్న వాటిపైన తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వారు ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు విశాఖపట్నంలోని ఈ నెల 13వ తారీఖు నుంచి మొత్తం 58 బస్సులపైన చెక్ చేసి 4 బస్సులు సీజ్ చేయడం జరిగింది. అందులోని 99,58,000 రూపాయలు ఫైన్ కూడా వసూలు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మధురవాడ దగ్గర నిర్వహిస్తున్న ఈ తనిఖీల్లోని 4 బస్సులు సీజ్ చేయడం అనేది జరిగింది. ఈ బస్సులు ఈరోజు 4 బస్సులు సీజ్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మన మద్దులపాలెం ఆర్టీసీ డిపోలోని అవన్నీ సేఫ్టీ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వారికి ఆర్టీసీ మాట్లాడి వారికి అదర్ ఆల్టర్నేషన్ ఆర్టీసీ వారి తరఫున అరేంజ్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే బస్సులు అనేది అనాథరైజ్డ్గా ఆల్టరేషన్ సీటింగ్ కెపాసిటీ తీసుకొని స్లీపర్గా మార్చినందుకు ఈ బస్సులు అనేది ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారిన మంతా తుఫాన్ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సులపై కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల తనిఖీలు. విశాఖలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు. మొంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించిన విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. వచ్చే 3 రోజుల పాటు అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశం. మన్యం జిల్లాలో మలేరియా నియంత్రణకు మా ఊరికి మలేరియా వచ్చింది పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి.
గ్రామాల్లో పర్యటిస్తూ మలేరియా నివారణపై అవగాహన కల్పించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.